అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ సత్యం శంకరమంచి గారు రచించిన అమరావతి కథల నుంచి సుడిగుండంలో ముక్కుపుడక. అఖండంగా ప్రవహించే కృష్ణానది గుడికి కొంచెం ఎగువన సుడిగుండంగా మారుతుంది. పలకరాళ్ల మధ్య నుంచి మెలికలు తిరిగి కోసురాళ్ల సందున సుళ్ళు తిరిగి మహావేగంతో పారే ఆ సుడిగుండంలో ఈదడం తెలిసిన వాళ్ళకి గొప్ప సరదా. చింత చెట్ల పైన కృష్ణలో దిగితే బారలెయ్యక్కర్లేదు, కాలు ఆడించక్కర్లేదు. కన్ను మూసి తెరిచేంతలో సుడిగుండంలోకి వచ్చేస్తాం. అంత వేగం. ఆ సుడిగుండంలో సుళ్లలో ఇరుక్కొని మనము సుళ్ళు తిరిగి తిరిగి చుట్టు దాటేంతలో 2 బారలేస్తే ఒడ్డుకొస్తాం. సుళ్ళు మళ్ళీ మళ్ళీ తిప్పేస్తుంటే తిరిగి తిరిగి అందులో ఈతలు కొడతారు అక్కడి జనమంతా. మాఘమాసం నాటికి సుడిగుండం ఎండిపోతుంది. పలకరాళ్ల మీద, కోసురాళ్ల మీద, చట్టు మీద పిడకలు కొడతారు. కృష్ణ అయితే దూరంగా వెళ్ళిపోయింది కానీ ఆ రాళ్ల మధ్య నిలిచిన నీళ్ళు ఇంకా ఉన్నాయి. ఆ నిలువ నీళ్లల్లో చిన్న చిన్న చేపలు, కప్పపిల్లలు, వాటి పక్కనే ఓ ఎలికలోళ్ళ జంట, బాచిగాడు సింగి. నల్లగా చింతబరికల్లా ఉన్నారు బాచిగాడు సింగి. వంచిన తల ఎత్తలేదు, నడుం నిటారుగా నిలపలేదు. పొద్దుట్నుంచి చేటలతో జల్లిళ్లతో ఆ నిలువ నీళ్లు జల్లిస్తున్నారు. రాళ్ళు ఏరుతున్నారు. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఇసుక గాలిస్తున్నారు. ఉదయం గుళ్ళో తీర్థం బిందె తెచ్చేవాళ్లతో మొదలై పడమట సూర్యుడు వాటారేదాకా అలా మురుగునీళ్లు జల్లిస్తూనే ఉన్నారు. నెత్తి మాడుతున్నా పని ఆగలేదు, దాహమేస్తున్నా పని ఆగలేదు, కడుపులో పేగులు కావు కావుమంటున్నా పని ఆగలేదు. చింత చెట్టు కొమ్మన చిరుగుల చీరలో వేలాడుతున్న బాచిగాడి 6 నెలల కొడుకు పాల కోసం కెవ్వుమని ఏడుస్తున్నా పని ఆగలేదు. సూర్యుడు నడినెత్తికొచ్చి పెటపెటలాడిస్తున్న వేళ సింగి పలకల రాయి పక్కన 2 రాళ్లు మోపుచేసి 4 చితుకులేరుకొచ్చి గంజి కాచింది ఆ మంటలోనే. జల్లింపులో దొరికిన చేప పిల్లల్ని ఉప్పు కారంతో నంజుకునేందుకు వేయించింది. ఇంక సాల్లేవయ్యా దొరా, లేచిరా గంజి తాగుదువు అని పిలిచింది సింగి. బాచిగాడు జల్లెడ పక్కకు పెట్టి ఒళ్ళు విరుచుకున్నాడు. ఇనుప చువ్వలాంటి శరీరాన్ని కావడి బద్దలా అటూ ఇటూ వంచాడు. జల్లించిన రాళ్లగుట్ట వైపు చూశాడు. లోతుగా ఉన్న నిలువ నీళ్ల వైపు చూశాడు. ఆ మురుగు నీటిలో అతనికి ధనరాశులు కనిపిస్తున్నాయి. విలువైన రాళ్ల కోసం ఆ వేట. గంజి సమంగా తాగాడో లేదో జల్లెడ చేట తీసుకొని నీళ్ల దగ్గరకు వచ్చాడు. అతడి వెంటే సింగి నడిచొచ్చింది. దొడ్లో వెండి కంచం కడగడానికి వచ్చిన సూర్యకాంతం నడి ఎండలో జల్లింపులో మునిగి ఉన్న వాళ్ళిద్దరినీ చూసింది. సూర్యకాంతానికి తలుక్కున మెరుపులా ఓ ఆలోచన వచ్చింది. గబగబా ఇంట్లోకొచ్చి నిబ్బరంగా చుట్ట కాలుస్తున్న భూమయ్యతో గుసగుసగా చెప్పింది. క్షణాల మీద ఎలికెలోళ్ళకి కబురెళ్ళింది. వరండా చివర భయం భయంగా వచ్చి నుంచున్నారు బాచిగాడు సింగి. భూమయ్య గారి పాదాలు తాకడానికి పనికిరారు కాబట్టి దన్నాలు దొరా అని నేలను తాకారు. ఆ నేల తాకిన వంపుకి సింగి చంకన గుడ్డలో వేలాడుతున్న పసిగుడ్డు కెవ్వుమన్నాడు. చటుక్కున వాడి నోరు నొక్కింది సింగి. భూమయ్య పెదవి విప్పకుండా వాళ్ళిద్దరినీ చూస్తున్నాడు. ఆ చూపుకు వణికిపోతున్నారు ఎలికలోళ్ళు. పగబట్టిన తాచుపాము ఎదురుగా వచ్చి నుంచుని కాలు కాటేద్దామా వేలు కాటేద్దామా అని చూస్తున్నట్టుంది భూమయ్య చూపు. దొంగనాయాల్లారా అని దీవెనతో మొదలెట్టి, ఆ గుంటలో మా ఇంటోళ్ళ ముక్కు పుడక దొరికిందట గదరా అన్నాడు భూమయ్య. మాడు మీద కట్టెపేడుతో కొట్టినట్టయింది బాచిగాడికి సింగికి. ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు. లేద్దొరా అంటూ నేల మీద కూలబడ్డారు. దొరా లేద్దొరా గిలగిల్లాడుతున్నట్టు అంటున్నారు. దొంగనాయాల్లారా ఏడుపు లాపండహే, ఆ ముక్కు పుడక మా ఇంటోళ్ళకి పుట్టింటోరిట్టింది. కట్ట తగ్గుముఖం పట్టినప్పుడు ఆ గుంటలో పడింది. ఆ పుడక లేకపోతే దాని ముఖం కల తగ్గిపోతుంది. మనిషి సగమైంది. తెల్లారేసరికి అది తేకపోయారో అన్నాడు భూమయ్య. ఇంక చెప్పక్కర్లేదు. అది తేకపోతే భూమయ్య చూపు తమని, తమ గుడిసెని, తమ వంశాన్నే బుగ్గి చేసేస్తుందని వాళ్ళకు తెలుసు. పోండెహే అన్నాడు భూమయ్య. కంది పుల్లల్లా లేచి నుంచున్నారు ఎలికలోళ్ళు. చొప్పదంటల్లా వంగిపోయి తూలుకుంటూ ముందుకు నడిచారు. నోరు విప్పితే దవడలు పేలిపోతాయి, కాదంటే కాళ్ళు చేతులు విరుగుతాయి. పసిగుడ్డుకి పాలివ్వడం మర్చిపోయి బెక్కుతోంది సింగి. 2 క్షణాల్లో సాఫైపోయిన బాచిగాడు, ఎందుకే ఏడుపు, ఆ జల్లెడిటియ్యి
అని నీళ్ళ వైపుకి వెళ్ళాడు. సంజెవేలయ్యింది. జల్లింపు ఆపలేదు. బాచిగాడు గుడ్డి చిమ్నీ పెట్టుకొని సూర్యకాంతం ముక్కుపుడక కోసం కుళ్ళు నీళ్లు గాలిస్తున్నాడు. చిమ్మ చీకట్లో జరజరా ఇసుక తోడుతున్నాడు. అర్ధరాత్రి గుడ్లగూబల అరుపుకు తోడుగా చేటతో చెరుగుతున్నాడు. కప్పల బెకబెకలు, కీచురాళ్ల అరుపుల మధ్య కన్ను కానని కాలరాత్రిన కాలభైరవుడిలా ఉన్నాడు బాచిగాడు. నీళ్ళు అడుగంటుతున్నాయి. ముక్కుపుడక దొరకలేదు. ఇసుక తరిగిపోతోంది. ముక్కుపుడక దొరకలేదు. చీకటెళ్ళిపోతే తమ ప్రాణాలు పోతాయి. జల్లించి జల్లించి చెరిగి చెరిగి చేతులు చచ్చుపడగా సొమ్మసిల్లి పడిపోతున్న బాచిగాడికి తెలతెలవారుతున్న సమయాన బురదలో కూరుకున్న ముక్కుపుడక తలుక్కున మెరిసింది. ఓల్దే సిక్కిందో అంటూ ప్రపంచాన్ని జయించిన వాడిలా గావుకేక పెట్టాడు బాచిగాడు. కోసురాయి పక్క జోగుతున్న సింగికి గుండె లవిసిపోగా లగెత్తుకొచ్చింది. బాచిగాడి నల్లటి చెక్కిళ్ల మీద కన్నీటి దారలు. సింగి భల్లు భల్లున నవ్వుతూ ఏడ్చింది ముక్కుపుడకని చూసి. సూర్యుడు 10 బారెల పైకి సాగాడు. ముక్కుపుడక భూమయ్య గారికి ఇచ్చి వచ్చిన బాచిగాడిని చూసి సింగి అడిగింది, ఏదన్నా బహుమానం ఇచ్చారా? మనకెందుకే బహుమానాలు? పోనీ పప్పన్నం? మంచి రాయి దొరకని మనమే పెడదాం అందరికీ పప్పన్నాలు అంటూ చాట తీసుకొని నిలువ నీళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆ మాట చక్రవర్తి హుందాలో అన్నాడు బాచిగాడు. ఆ దరిద్ర చక్రవర్తి కలవాళ్ల ముక్కుపుడకలు వెతికి ఇచ్చి తను రాళ్ల కోసం దేవుళ్లాడుతున్నాడు. బాచిగాడే కాదు, అతని తాతలు తండ్రుల కాలం నుంచి ఆ వంశం రాళ్ళు జల్లిస్తూనే ఉంది రతనాల కోసం. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.